ఆర్ఘా న్యూస్. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దంతాలపల్లి గ్రామంలో రైతులు సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. అనంతరం మాట్లాడుతూ సురేందర్ రెడ్డి గతంలో చేసిన కార్యక్రమాలు తప్ప ఇప్పటి వరకు గత ప్రభుత్వం ఏం చేయలేదని మండిపడ్డారు. కనీసం మరిపెడ బస్టాండును పునర్నిర్మించలేదంటూ మండిపడ్డారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చుతుందని అన్నారు. ట్యాక్స్ వసూలు చేయకుండా మరి ప్రజలకు ఇస్తామని చెప్పిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు పోతుంది. కాబట్టి ఒక సంవత్సరం గత 40 సంవత్సరాలుగా మరిపేడ అదేవిధంగా డోర్నకల్ మరి టౌన్ల నిర్లక్ష్యానికి గురైనాయి. ఆ నిర్లక్ష్యానికి నిలువెత్తు సాక్ష్యమే మరి నడిబొడ్డున ఉన్న ఈ బస్టాండు, అదేవిధంగా డోర్నకల్లో ఉన్న బస్టాండు. పందులకు కుక్కలకు ఆవాసాలుగా వదిలేసిర్రు. ప్రయాణికులకు మాత్రం ఇలాంటి సౌకర్యాలు ఇవ్వలేదు గత నాయకులు, రెడ్డి నాయకులు. మరి మా ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం రాగానే మరి ప్రజలు పడుతున్న ఇబ్బందిని గమనించి మరి ఒక వర్క్ చేస్తే పార్లమెంట్ ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పేసి దీన్ని కావాల్సి కుట్రతో ఆపారు. అయినా కానీ ఎన్నికలు అయిపోయిన వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఆర్టీసీ మరి డిపో మేనేజర్ గారిని రిక్వెస్ట్ చేయగా మరి పని పూర్తయింది. మరిపేడ అదేవిధంగా తొర్రూరు, ఖమ్మం, మహబూబాద్ నుంచి సూర్యాపేట పోయే ఒక జంక్షన్ ఇది. అలాంటి బస్టాండ్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేసి మరి దానికి మరి అభివృద్ధికి నోచుకోకుండా ఈ టౌన్ తొర్రూరు అభివృద్ధి చెందింది, కానీ మరిపేడ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. దానికి కారణం గత పాలకుల నిర్లక్ష్యం అనేది ప్రజలకు తెలుసు. అదేవిధంగా ఇకపై భవిష్యత్తులో